నాకేం తెలుసురా? నేను నీతో వచ్చానుగా, ఇంకా టైం అవ్వలేదు కదా. ఒరే మామ, అమ్మాయి వస్తుందిరా. వారానికి 7 రోజులు, సంవత్సరానికి 360 రోజులు, నెలకు 30 రోజులు. ఆ అమ్మాయిని చూస్తుంటే ఇవన్నీ మర్చిపోయేలా ఉన్నాను మామ. లేట్ చేసావు అనుకో, అమ్మాయి నిన్ను మర్చిపోద్ది. ఒరే, అమ్మాయి నిన్ను చూస్తుందిరా, వెళ్ళి చెప్పరా. ఒరే, అమ్మాయి వెళ్ళిపోతుంది, చెప్పరా. ఒరే, రోజు రావడం, అమ్మాయిని చూడడం, వెళ్ళిపోవడం, ఎప్పుడైనా చెప్పాల్సిందే కదరా, వెళ్ళి చెప్పరా. చెప్పాలంటే భయం వేస్తుంది మామ. అనుకోకుండా కొత్త వాళ్ళతో మాట్లాడితే అది పరిచయం, అదే మనం అనుకున్న మాట్లాడితే అది బంధం. ఆ బంధం దూరం చేసుకోకరా. అదరా, వెళ్దాం. మామ, మాట్లాడాలంటే భయం వేస్తుంది మామ. అల్లుడు, ఈరోజు మాట్లాడకపోతే అమ్మాయిని మర్చిపోవాల్సిందే. మర్చిపోవడం నైట్ వచ్చిపోయే కల కదా మామ. లైఫ్ లాంగ్ తనతో బతకాలని కల. ఎలా మర్చిపోతాను? వెళ్ళి మాట్లాడతా. హాయ్. హలో. చెప్తే కానీ తెలియదు, చెప్పకపోతే అర్థం కాదు. చెప్పాలని చెప్పలేక దాచుకోవడానికి సంపాదించిన డబ్బులు కాదు, కొనుక్కున్న బంగారం కాదు, ఎద్దటోళ్ళ మీద పుట్టిన ప్రేమ. అందుకే మీకు చెప్తున్నా. మనసుకు ఇష్టమైన వ్యక్తికి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోతున్న సమయంలో ఆ వ్యక్తి వచ్చి చెప్తే అర్థం చేసుకోకపోతే లైఫ్కి అర్థం లేకుండా పోతుంది. అల్లుడు, అమ్మాయి ఏమంది? యాక్సెప్ట్ చేసింది మామా. టైం పాస్ లవ్ ఈ రోజు గెలుస్తుందేమో, కానీ రేపు ఓడిపోతుంది. అదే జెన్యున్ లవ్ అనుకో, ఈ రోజు ఓడిపోతుందేమో, రేపు గెలుస్తుంది, నీతో నడుస్తుంది. హలో, ఎవరు? ఎవరో చెప్పుకోండి చూద్దాం. మీ నెంబర్ సేవ్ చేసుంటే మీ పేరు చెప్పేవాడిని, మీ వాయిస్ గుర్తుపట్టుంటే మీరెవరో చెప్పేవాడిని. ఇంతకీ నా పేరేంటో తెలుసా? ఏ, నీకు తెలీదా? మీకు హ్యూమరే ఎక్కువ అనుకున్నా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. మీరెవరో చెప్పడం మర్చిపోయారు. మనసులో ఉన్న భావాన్ని మాటల రూపంలో చెప్పి ఇంప్రెస్ చేసావు కదా. నీ మాటలకు ఇంప్రెస్ అయి పడిపోయిన అమ్మాయిని. హలో 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 హలో, వినపడుతుంది. అవును, నేను నెంబర్ ఇవ్వలేదు. నా నెంబర్ మీకెవరు ఇచ్చారు? తెలుసుకోవాలని మనసులో అనుకుంటే ఏదైనా తెలుసుకోవచ్చు. అనుకున్నాను, తెలుసుకున్నాను. మీరు ఫోన్ చేశారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. చెప్పి చేస్తే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అదే చెప్పకుండా చేస్తే సర్ప్రైజెస్ ఉంటాయి. అయినా నా నెంబర్ ఎవరు ఇచ్చారు? ఆటో డ్రైవర్ మీ ఫ్రెండ్ అంట కదా, తనే ఇచ్చాడు. సరే సరే, అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను, సరేనా? ఓకే అండి. అల్లుడు, మొన్న ఒకడు అంటున్నాడు, డబ్బులు నా దగ్గర బాగా ఉన్నాయి, నేనేం చేసినా నన్ను పీకటం లేదు అంటున్నాడు. అల్లుడు, మామా, పశువులు తింటే బలం, మనిషి దగ్గర ఉంటే బలం. డబ్బున్నాడు ఆలోచిస్తే డబ్బే వస్తుంది, డబ్బు లేని వాళ్ళు ఆలోచిస్తే జబ్బు వస్తుంది. ఉన్నోడికి డబ్బులు ఏం చేయలేదు తెలియదు, లేనోడికి డబ్బులు ఎలా సంపాదన తెలియదు. మామా, లైఫ్ ఎలాంటిదంటే అన్నీ ఉన్నప్పుడు నీకు ఏది అవసరం ఉండదు, నీకు అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర ఏదీ ఉండదు. కరెక్ట్ చెప్పావు. నీకు ఇంకో విషయం చెప్పనా? పరిగెడితే వచ్చే దమ్ము, ఎద్దటోడు మాట్లాడితే ఎగరేసే రొమ్ము. నువ్వు ఏదని చేయగలను, నిన్ను నువ్వు నమ్ము. నిన్ను భయపెట్టే భయానికి కూడా భయమేస్తుంది మచ్చా. వెనకకెళ్ళి నెడితే ఎవడైనా కింద పడతాడు, అదే మంచి మాటలతో ముందు నెడితే ఎవడైనా బాగుపడతాడు. మామా, ఈరోజు అమ్మాయిని కలుద్దాం అంటే కాలేజ్ హాలిడేరా. రేపు కలుద్దాం లేరా. ఒంటి మీద బంగారం వేస్తే అమ్మాయిలు పడతారంటారా? ఒంటి మీద బంగారం వేసుకో దొంగలు పడతారు, కానీ అమ్మాయిలు ఎలా పడతారా? అందంగా రెడీ అవ్వడం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా, బాడీ పెంచడానికి జిమ్కి వెళ్తున్నా, కనీసం ఒక్క అమ్మాయి పడుతుంది వాకింగ్కి వెళ్తున్నా. మరి పడ్డదా? ఎక్కడ పడది? చేసినప్పుడు ఇంట్రెస్ట్ పడదు. అమ్మాయిని వాడేయడం అంటే అమ్మ నా తెలియకుండా ఉన్న అసలు అమ్ముకోవడమే. ఏంటమ్మా ఇంత హ్యాపీగా ఉన్నావు? డాడీ, నేను బీటెక్ పాస్ అయిపోయాను. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు తెలుసురా నువ్వు పాస్ అయిపోతావని. నీకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. థ్యాంక్ యూ నా డాడీ. కూతురు నాకు అంత మంచి న్యూస్ చెప్పాక నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అవునా? ఏంటి నాన్న అది? మీ బావ నీతో మ్యారేజ్కి ఒప్పుకున్నాడమ్మా. నేను నెక్స్ట్ మంత్ స్టడీస్ కోసం ఫారెన్ పంపిద్దాం అనుకుంటున్నా. ఏ కంట్రీకి వెళ్తావో డిసైడ్ అయ్యి చెప్పు. ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు? యాక్చువల్లీ నాకు ఫారెన్ వెళ్ళడం ఇష్టం లేదు నాన్న. చిన్నప్పటి నుంచి నీకు నచ్చినట్టే చేశాం కదమ్మా, ఇదొక్కటి మా కోసం చెయ్యి. మీ అందరినీ వదిలిపెట్టి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. మేము మాత్రం నిన్ను వదిలిపెట్టి ఉండగలమా అమ్మా? నీ లైఫ్ బాగుంటుందమ్మా, అర్థం చేసుకో. అది కాదు నాన్న. ఏంటమ్మా ఈ పిచ్చి పని? అసలు ఏం జరిగింది తల్లి?
ఈ అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావా? అసలు ఏం జరిగింది తల్లి? అసలు ఏం జరిగింది? నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేస్తున్నారు అన్నయ్య. టార్చర్ చూపిస్తున్నారు. ఆ టార్చర్ తట్టుకోలేక నీకు ఊహ చచ్చిపోదాం తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అన్నయ్యతో అన్ని పంచుకున్నావు కదమ్మా. ఇంత పెద్ద కష్టం వస్తే ఎందుకు చెప్పలేదమ్మా? అన్నయ్య అంటే నీ తోడబుట్టాడు కాదమ్మా. నీ కష్టాన్ని పంచుకోండి, తోడు నిలిచేవాడు అన్నయ్య. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగింది? ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు డౌన్లోడ్ చేసి వాటిని బ్యాడ్ గా క్రియేట్ చేసి వాడి దగ్గరికి వాడి ఫ్రెండ్స్ దగ్గరికి రాకపోతే నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు అన్నయ్య. టార్చర్ చేస్తున్నాడు. అందుకే ఇలా చచ్చిపోదాం అనుకున్నాను. వాడు బెదిరిస్తే మీరు చచ్చిపోతారా? మీరు పుట్టినప్పటి నుంచి కష్టపడి కన్నీళ్ళని దిగమింగుకొని మీ ఆనందమే వాళ్ళ ఆనందం అని బతికేస్తే తల్లిదండ్రులకు చివరికి ఇచ్చేది దుఃఖాన్న. ఒక ఆడపిల్ల అనుకున్న గోల్స్ రీచ్ అయిపోయి లైఫ్లో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇవ్వాలి, అంతేగాని చచ్చిపోయి దుఃఖాన్ని కాదు. ఈ రోజుల్లో ప్రాబ్లం వస్తే ఎలా క్లియర్ చేసుకోవాలని ఆలోచించట్లేదు, ఎలా సూసైడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అరే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి సూసైడ్, లవ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్, ఆఖరికి మన మీద మనకు విరక్తి పుట్టినా కూడా సూసైడే. చా, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు అందరు మీ చుట్టూ ఉంటారు. నీకేదైనా కష్టం వచ్చినప్పుడే మీ అమ్మా నాన్నలు మాత్రమే శ్రీరామ రక్షలాగా ఉంటారు. అమ్మా నాన్నని ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయండి. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చెప్పుకునే ధైర్యం ఉంటుంది. నీ అదృష్టం బాగుంది కాబట్టి మీ అన్నయ్య సమయానికి వచ్చాడు. అందరి చెల్లెళ్ళ దగ్గరికి వాళ్ళ అన్నయ్యల సమయం రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నీకున్న అదృష్టం వాళ్ళకు ఉందో లేదో తెలియదు. ఏ ఆడపిల్లైనా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నలుగురు షేర్ చేసుకోండి, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. వాడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు, ఇంట్లో చెప్తే తిడతాడు, ఫ్రెండ్స్ చెప్తే పరుగు పోతున్న మనసులో పెట్టుకుంటే ఇలాంటి సూసైడ్ థాట్సే వస్తాయి. మన పక్కన వాళ్ళకి షేర్ చేసుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది. అరే ఇక్కడ అజెంట్ ఎవర్రా? నేనే. ఏ ప్రౌలిక అనే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నట, ఫోటోలు తీసి డిలీట్ చేయి. ఆడపిల్లలు నేర్పిస్తా సిగ్గులేదురా? అసలు నువ్వెవడుగా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఒక నలుగురు పోరం బోకులు వెంటేసుకొని తిరిగి అమ్మాయిని నేర్పిస్తున్న ఒక పోరం బోక్గాడితో మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోపోతుంటే కాపాడాం. సూసైడ్ చేసుకుంటే చచ్చిపోద్ది, పోనీ మహా అయితే జైలు పంపిస్తారు. ఒరే తమ్ముడు, డబ్బులు నోడు జైలుకి వెళ్ళాడనుకో 3 నెలలు బయటికి వస్తాడు. డబ్బులు లేనోడు జైలుకి వెళ్తే 3 సంవత్సరాల తర్వాత బయటికి వస్తాడు. నేను డబ్బులు నోండ్రా. అన్న, ఒక అమ్మాయిని బాధ పెట్టడం అంటే తెలియకుండా మీ అమ్మని బాధ పెట్టినట్టే. ఏంట్రా ఊరుకుంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు? ఇప్పటికే 100 మంది అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి రప్పించుకున్నా. పిలిచినట్టు వచ్చారు, సైలెంట్గా పని చేసుకుని వెళ్ళిపోయారు. డిలీట్ చేయి. చేసినని చెప్పానుగా. అందరు అమ్మాయిలే చెయ్యి. అందరి డిలీట్ చేశారు. డబ్బులుంటే బిజినెస్ చేయి, పలుకుబడి ఉంటే రాజకీయం చేయి, బలగం ఉంటే నచ్చించేయి. అంతేకాని నచ్చిన దాన్ని వాడుకుంటా, రాకపోతే నెట్లో అప్లోడ్ చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తే ఎవ్వడు భయపడ్డి ఇక్కడ. నీ అక్కకో చెల్లెకో జరిగితే తెలుస్తుందిరా. పక్కింటోడుకో ఎదురింటోడుకో సొసైటీలో జరగడం వల్ల అది మీకు ఎంటర్టైన్మెంట్గా మారుతుందిరా. ఆడపిల్లని కనిపించేది నీలాంటి పూరంపోకు చేతిలో బలవడానికి కాదురా, పుట్టినందుకు నలుగురికి ఉపయోగపడు, లైఫ్ బాగుంటుంది. చా వెళ్దాం పదమామ, పూరంపోకులతో మనకెందుకు. ఎలా అయినా సరే జాబ్ కొట్టేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్టేనా? ఇంకేం కావాలి? వెళ్ళేటప్పుడు ఆటో చార్జెస్, వచ్చేటప్పుడు బస్ చార్జెస్ ఇస్తే హ్యాపీ కదా. ఛీ, ఇది ఆంజనేయ స్వామి బొట్టు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా నీతో పాటు నేనున్నానని ధైర్యాన్నిచ్చే బలం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది నువ్వు పెట్టుకుంటే విజయాలు నీ ముందుంటాయి, అపజయాలు నీకు కనిపించకుండా ఉంటాయి. ఓకే, టైం అవుతుంది, నేను బయలుదేరతా. హాయ్. హాయ్. ఓయ్, ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ మంత్ వచ్చేయమన్నారు జాబ్కి. అవునా? ఆ, చూసావా ఆంజనేయ స్వామి బొట్టు ఎంత పవర్ఫుల్. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటావని నాకు మాట ఇవ్వు. నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను, ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి. అవును, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను తెలుసా. అంటే అందరికీ ఫోన్ చేసి చెప్పావు కానీ
నాకు చెప్పాలనిపించలేదా? డైరెక్ట్గా ఇంటికి వస్తున్నాను కదా, డైరెక్ట్గా చెప్దామని చెప్పలేదు. అంటే నీ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం కోసం నేను గుర్తుకు రాలేదా? ఇంత చిన్నదానికి ఏమైంది? ఇది చిన్న విషయమా? సారీ, ఇది చాలా పెద్దది, తప్పైపోయింది. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటా, ఓకేనా? అరే, అసలు నేను ఇప్పుడు ఏమన్నానని ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏ నీకన్నా మెంట్లా? ఎవడు కోపంగా మాట్లాడాడు? అవును, నాకు మెంటలే. ఈ మెంటల్ తనతో మాట్లాడుకో. నేనేమన్నా అంత సీరియస్గా వెళ్తున్నావు? మేము వెళ్ళామేంటి? ఛే! ఎందుకు మాట్లాడట్లేదు? నేనేం చేశాను? మీరేం చేయలేదు సార్, నేనే మాట్లాడట్లేదు. ఎందుకంటే నాకు పిచ్చి కదా. ఏదో కోపంగా ఉన్నప్పుడు ఒక మాట అంటాం, పడవా? 2 రోజులకే ప్రేమ తగ్గి కోపం పెరిగిందా నా మీద? ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కోపం రాదా? ఇలా చిన్న చిన్న విషయాలకు ఆర్గ్యుమెంట్స్ ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చిన్న చిన్న విషయాలకు డిస్కషన్ పెట్టకు. నాకు అస్సలు నచ్చట్లేదు. నాకు నచ్చట్లేదు. నచ్చకపోతే నచ్చిన చోటుకి వెళ్ళు, అంతేగాని మమ్మల్ని చంపకు. ఓ, అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా వెళ్ళిపోమంటున్నావు కదా? తప్పు నీది కాదు, నేను నమ్మొచ్చాను కదా. తప్పు నాదే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసింది నువ్వు. ప్రతి మాట అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దాంట్లో తప్పులు ఎతికి ఎదటి వ్యక్తితో గొడవ పెట్టుకోవాలనుకుంటే అద్భుతమైన మాట కూడా అర్థం లేకుండా పోద్ది. అసలు నీ వల్ల ఎంత బాధ అనుభవిస్తున్నా అర్థం చేసుకో. ఎవరి కోసం బాధ అనుభవిస్తున్నావు? సింగిల్గా ఉన్నప్పుడు లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. ఏ రోజైతే నీతో లవ్లో పడ్డానో పడ్డాక 2 రోజులకు స్టార్ట్ అయింది. నరకం అనుభవిస్తున్నాను. మేము కొన్ని లవ్ చేస్తే చచ్చే వరకు అతనితోనే బతకాలనుకుంటాం. మీరు అలా కాదు. అమ్మాయి లవ్లో పడకముందు మీ మాయ మాటలతో మోసం చేస్తారు. ఒక్కసారి లవ్లో పడి సరెండర్ అయితే టిష్యూ పేపర్లో పడేస్తారు. నీకు నచ్చితే లవ్ చేయి, లేకపోతే బ్రేకప్ చెప్పు. నన్ను టార్చర్ పెట్టి చంపకు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను మా నాన్న చెప్పినట్టు ఫారెన్ వెళ్ళిపోతాను. ఇంక నా లైఫ్ నేను చూసుకుంటాను, నీ లైఫ్ నువ్వు చూసుకో.